నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. ఏపీ రాష్ట్రంలో రాజధాని భూముల గురించి ఎవరు మాట్లాడినా కూడా వాళ్ళ మీద కేసులు నమోదు చేస్తున్నారు. చింతా రాజశేఖర్ అనే పొలిటికల్ అనలిస్ట్ ఏపీ రాజధానిలో జరుగుతున్న ల్యాండ్ పూలింగ్ గురించి మాట్లాడితే ఈ రోజు తన అరెస్ట్ కూడా జరుగుతుంది అనేది మనకి తెలుస్తుంది. సో అసలు ఏం జరిగింది అనేది మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ చింతా రాజశేఖర్ గారు. నమస్కారం సార్. ఇందాక చెప్పినట్టు ఏపీ రాజధాని అంశంలో ల్యాండ్ పూలింగ్ విషయంలో ఏదైతే ఉందో దాని గురించి మీరు మాట్లాడారు. మీరు మాట్లాడిన దాంట్లో వాళ్ళు కేసు నమోదు చేయడం జరిగింది. మీరేమో ఆ కేసులో అసలు ఏమీ లేదు అన్నారు. బెయిల్ వచ్చేస్తుంది, స్క్వాష్ అన్నారు, తర్వాత బెయిల్ అన్నారు. ఇప్పుడు చూస్తేనేమో మళ్ళీ బెయిల్ కూడా వాయిదా పడింది అని చెప్పేసి అసలు ఇంతకీ ఏం జరుగుతుంది? అంటే నా మీద పెట్టిన సెక్షన్స్ అయితే అరెస్ట్ చేసేంత ఇది లేదు. అరెస్ట్ చేసినా కానీ స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించేయాలా. సో అరెస్ట్ చేస్తారా లేదా అనేది మనకైతే తెలియదు. కానీ పోయిన వారం క్వాష్ పిటిషన్ కోసం అప్లై చేస్తే అది క్వాష్ అయితే అవ్వలేదు. సో క్వాష్ అవ్వలేదని అరెస్ట్ ఏమైనా చేస్తారేమో అని మళ్ళీ సోమవారం నాడు మంగళవారం నాడు అప్లై చేస్తే నిన్న వచ్చింది. అది కూడా వచ్చే బుధవారం కోసం వాయిదా పడింది. సో బెయిల్ కూడా వచ్చే బుధవారం నాడు తెలుస్తుంది వస్తుందా రాదా అనేది. సో ఇక్కడ విషయం ఏంటంటే కేసు అయితే అంత పెద్ద సీరియస్ కేసు ఏమీ కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చేసింది మార్ఫింగ్ కాదు, అది క్యారికేచర్. అలాగే పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు నాయుడు కానీ ఏమైనా సరే వాళ్ళ పరువుకి నష్టం కలిగించుంటే వాళ్ళు మాత్రమే కేసులు పెట్టాలా. వాళ్ళని విమర్శిస్తే మా మనోభావాలు దెబ్బతిని ఎవరు థర్డ్ పార్టీ పెట్టడానికి లేదు అని నల్లబాలు వర్సెస్ తెలంగాణ గవర్నమెంట్ మధ్యలో జరిగిన కేసులో తీర్పు ఉన్నది. దాంట్లో సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఇచ్చింది. సో అరెస్ట్ అయితే చేయకపోవచ్చు అని నేను అనుకుంటున్నా. కానీ బెయిల్ రాకపోవడం అనేది కొద్దిగా ఇక్కడ చూసుకున్నట్టయితే మీరు అన్నట్టు నల్లబాలు వర్సెస్ తెలంగాణ రాష్ట్రం చూసుకున్నట్టయితే ఇక్కడ తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చేసింది. సోషల్ మీడియాలో వచ్చే ఏవిటి కూడా మీరు అరెస్టులు చేయాల్సిన అవసరం లేదు, వ్యక్తిగతంగా వాళ్ళ ఇష్టంగా మాట్లాడతారని చెప్పేసి. కానీ ఇక్కడ మరి చెప్పలేదు కదా సార్, ఏపీ రాష్ట్రం గురించి చెప్పలేదు కదా సార్. ఏపీ రాష్ట్రం అంటే సుప్రీంకోర్టు తీర్పిస్తే ఏపీ రాష్ట్రానికి తెలంగాణ రాష్ట్రానికి అట్లా ఉండదమ్మా. అంటే సుప్రీంకోర్టు తీర్పు అంటేనే అన్ని రాష్ట్రాలకి వర్తిస్తుంది. కానీ ఆ సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ అన్ని రాష్ట్రాలకి వచ్చి అన్ని రాష్ట్రాలు అన్ని డీజీపీ గారు ఏం చేయాలి, అందరు ఎస్పీలకు పంపిస్తే ఎస్పీ నుంచి అన్ని పోలీస్ స్టేషన్కి వెళ్ళే టైం గ్యాప్ అవ్వచ్చు. ఎందుకంటే ఇది మొన్న February 2 అప్పుడు వచ్చింది. సో మనం ఇంకా ఫిబ్రవరిలో ఉన్నాం. సో సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ అనేవి ప్రతి పోలీస్ స్టేషన్కి చేరినాయా లేదా అనేది మనము ఇంకా నిర్ధారణ కాలేదు. ఎందుకంటే సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఏమవుతుంది, అక్కడ సుప్రీంకోర్టు నుంచి అన్ని హైకోర్ట్స్కి వెళ్తుంది, హైకోర్ట్స్ నుంచి మళ్ళీ డీజీపీ ఆఫీస్కి వెళ్తుంది, డీజీపీ ఆఫీస్ ఏమో డీజీపీ ఆఫీస్ ఎస్పీలకి డిఎస్పీలకి అట్లా కిందకి రావడానికి టైం పడుతుంది. సో బహుశా అది ఇంకా వచ్చి ఉండదు. ఎందుకంటే మన కేసు పెట్టింది ఎప్పుడు 12న, ఈ నల్లబాలు జడ్జిమెంట్ వచ్చింది ఎప్పుడు 2న. సో మన కేసు పెట్టడానికి దానికి మధ్యలో ఆ గైడ్ లైన్స్ చేరుకుని ఉండకపోయి ఉండొచ్చు. సో అది పెద్ద ఇదేమీ కాదు. ఇకపైన మాత్రం నాకు తెలిసి మార్చి నుంచి అటువంటి అరెస్ట్లు ఉండవని నేను అయితే అనుకుంటున్నాను. ఏంటి సార్, అంటే మీ కేసులో వాళ్ళు పెట్టిన దాని మీద అసలు బలమే లేదు అని చెప్పేసి మీరు అంటున్నారు. అసలు క్యారికేచర్స్ అనేది న్యూస్ పేపర్లో కూడా వచ్చింది, నేను చేస్తే తప్పేంటని మీరు అడుగుతున్నారు. మరి ఎందుకు మీరు నిరూపించుకోలేకపోతున్నారు? ఏంటి అసలు ప్రాబ్లం ఎక్కడ వచ్చింది అసలు? అంటే అది కోర్టులో మేబీ 5వ తారీఖు వాదనలోకి వస్తాయేమో చూడాలి. ఎందుకు మరి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నెక్స్ట్ మంత్ వరకు కూడా ఎందుకు ఇలా అవుతుంది? అది పెద్ద కేసు ఏం కాదమ్మా, పెద్ద కేసు కాదా అనుకుంటే మరి ఆ రోజే ఫస్ట్ ఎప్పుడైతే కేసు నమోదైందో క్వాష్ అన్నారు, తర్వాత బెయిల్ అన్నారు, ఇప్పుడు చూస్తే మళ్ళీ వాయిదా అంటున్నారు. పెద్ద కేసు కాకపోతే ఎందుకు సార్ మరి ఇంతగానో? పెద్ద కేసు అంటే వెనకాల ఉన్న కేసు అయితే పెద్దదే, పెట్టిన కారణం చిన్న కాదు. ఇప్పుడు తెలుగులో ఒక సామెత ఉంది, అత్త తిట్టిందని కాదు తోడిగొడలు నవ్వింది అని వచ్చేసారు. సో నేను పెట్టినది ల్యాండ్ పూలింగ్ అవినీతి మీద లోపల బాధ వాళ్ళకి. ఇదేంటి 5 లక్షల కోట్ల అవినీతి అంటున్నారు, అదే అసలు అది చెప్పాలా. కానీ అది బయటికి చెప్పలేరు. ఎందుకు చెప్పలేరు? అది అవినీతి ఉంది కాబట్టి చెప్పుకోలేరు. దాని గురించి ఎక్కువ మాట్లాడితే ఏమవుతుంది, పబ్లిక్ ఇంకెక్కువ మందికి తెలుస్తుంది. కాబట్టి అది వాళ్ళ ప్రాబ్లం. అది చెప్పకుండా వేరే కేసులు పెట్టాలంటే ఇటువంటి చిన్న కేసులు పెట్టడమే తప్ప వేరే ఉండదు. సో నాకు తెలిసి పెద్ద ఇబ్బంది ఏమి ఉండదని నేను అనుకుంటున్నాను. కానీ మీరు ఎందుకు మరి దాక్కోవాల్సి వస్తుంది? దాక్కోలేమని నేను ఉన్నాను. నా మీద ఎఫ్ఐఆర్ అయిన తర్వాత 4వ ఇంటర్వ్యూ. ఎక్కడ దాక్కున్నాను? భయం లేదైతే మీకు? నేను చెప్పాను కదా, పోలీసులు వస్తే బొకే ఇచ్చి వెల్కమ్ స్వాగత్ ఇచ్చి వాళ్ళకి టీ కాఫీ ఇచ్చి
వాళ్ళతో బొక్క ఇస్తున్నట్టు ఫోటో దిగి ఆ ఫోటో కూడా సోషల్ మీడియాలో పెట్టి ఎందుకు ఇప్పుడు ఇంతగానో మీరు అరెస్ట్ దాకా తెచ్చుకొని ఎందుకు ఇంత శ్రమ పడుతున్నారు దీని మీద? ఎందుకు ఇంత మీరు ఇంకా మొండి పట్టుకొని జైలుకి వెళ్ళా? ఇప్పుడు ఒకవేళ సపోజ్ అరెస్ట్ అయ్యారు అనుకో, మీరు మీ ఫ్యామిలీ దూరం అవుతారు, జైల్లో ఎన్ని రోజులు ఉండాల్సి వస్తుందో తెలియదు. దేనికోసం ఇంత పోరాటం చేస్తున్నారు మీరు అసలు? దీనికోసం ఇంత పోరాటం చేస్తున్నాం అంటే పాలిటిక్స్ ఒక ప్యాషన్. ముఖ్యంగా 5 కోట్ల మంది ప్రజలకి దోచుకుంటున్నారు, అమాయక ప్రజల్ని దోచుకుంటున్నారు మెయిన్ ఉద్దేశం. సో అది ప్రజలకు చెప్పాలనే ఒక ఇంటెన్షన్. అండ్ ఇక్కడ విషయం ఏంటంటే చంద్రబాబు నాయుడు అడ్డగోలుగా దోచుకుంటా కూడా మీకు మేలు చేస్తున్నా అని దాన్ని రివర్స్ చెప్తున్నాడు. మీకు ఇంకా అర్థం కావాలంటే ఒక రైతు ఉన్నాడమ్మా, ఆయన ఒక 25 ఎకరాలు సంపాదించిండు. అక్కడ ఒక 5 ఎకరాలు, అక్కడ ఒక 5 ఎకరాలు, అక్కడ ఒక 5 ఎకరాలు, 25 ఎకరాలు సంపాదించాడు. ఆయనకు 5 కొడుకులు. ఒక్కొక్క కొడుకుకి ఒక్కొక్క ఎకరం ఒక్కొక్క పొలం ఇచ్చేసాడు. ఒక్కొక్క పొలంలో 5 ఎకరాలు ఉంటాయి. సో ఏం చెప్పారంటే, రే బాబు, నేను ఒక్కొక్కటి మీద ఒక 5 ఎకరాలు ఇచ్చినప్పటికీ ఎవరు ఏ పొలం అనుకున్నా కానీ దాన్ని 5 భాగాలు చేసి పంచుకోండి, అన్నిట్లో అందరికీ వాటా ఉంటుందని చెప్పినాడు. సరే అయిపోయినాడు, ఆయన కాలం చూసినాడు, అయిపోయింది, ఆయన వెళ్ళిపోయినాడు. సో ఒక పెద్ద కొడుకు పొలం దగ్గరేమో హైవే పడ్డది. అన్న అనుకున్న హైవే పడితే ఏం చేసిండు ఆయన, 4 తమ్ముళ్ళని పిలిచి, అరే ఇక్కడ హైవే పడ్డది కదా, ఇక్కడ 5 ఎకరాల్లోకి వెళ్ళి 1 ఎకరంలో నేను మంచి మాల్ కడతాను, మాల్ కట్టి అందులో మనం ఇది చేద్దామని అంటే అందరూ సరే సరే అంట. మరి ఎట్లరా, నా దగ్గర అయితే డబ్బులు లేవు, మీరు ఏం చేస్తారంటే మీ పొలాలు ఉన్నాయి కదా, మీ పొలాల మీద లోన్ పెట్టేసేసి నాకు డబ్బులు ఇస్తే ఆ డబ్బులతోనే మాల్ కడదాము అంటే అందరు 4 తమ్ముళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ పొలాల మీద బ్యాంకు లోన్ తీసి ఒక 10 కోట్లు 40 కోట్లు ఇస్తాడు. పెద్ద ఆయన 5 ఎకరాల నుంచి 1 ఎకరంలో మాల్ కడతారు. మాల్ కట్టేసిన తర్వాత మాల్ ఫుల్ సక్సెస్ అయిపోతుంది. సరే మాల్ సక్సెస్ అయిపోయిన తర్వాత లాభాలు బాగా వస్తూ ఉంటాయి. లాభాలు బాగా వస్తుంటే ఇక బ్యాంకులో లోన్ తీసుకున్నారు కదా, ఆ లోన్ వాడు వచ్చి, లోన్ నువ్వు కట్టాలా, పైసలు కట్టాలా, ఇన్స్టాల్మెంట్ కట్టమనంటే, అన్న మరి ఇట్లా మాల్ నుంచి డబ్బులు వస్తున్నాయి కదా, అందుకెళ్ళి ఇస్తే మనం అందరం ఇన్స్టాల్మెంట్లు కడతామంటే, మీరు కట్టుకోండి, మీ లోన్ మాకేం సంబంధం అంటాడు అన్న. 4 అన్నదమ్ములు లోన్ ఇచ్చి ఆ లోన్ డబ్బుతోని బిల్డింగ్ కడితేనే ఆ మాల్ కంప్లీట్ అయింది. మరి లోన్ ఎవరు తీర్చాలా? ఇప్పుడు ఎవరైతే మాల్ కట్టాడో ఆయన తీర్చాలి. నాకేం సంబంధం, నీ పేరు మీద లోన్ నువ్వు తీర్చుకుంటున్నాడు ఆయన. అరే అదేంట్రా పోయి అందరం కడితే అంటే అరే పిచ్చోడా, మా నాన్న పొలంలో మాల్ కట్టిండు అనే సంతోషం నీకు సరిపోదా? మా నాన్న ఒక పొలం కట్టిండు, అందులో మేము మాల్ కట్టినాం, ఇట్లా కాలర్ ఎగురేసుకోవడానికి మనకి మా రాష్ట్రంలో మన దేశంలో ఎక్కడా లేనంత పెద్ద మాల్ కట్టినాం మేము అని చెప్పుకోవచ్చు కదా, ఆ సంతోషం నీకు సరిపోదా అంటున్నాడు. కానీ భారం మాత్రం వీళ్ళ మీద పడింది. అప్పుడు మీరు కట్టుకోండి అంటున్నాడు. మరి మాకేం మిగిలింది అంటే, మా నాన్న పొలంలో దేశంలోనే అత్యంత మంచి మాల్ కట్టామనే సంతోషం మీకు సరిపోదా అంటున్నాడు. సో ఇప్పుడు చంద్రబాబు నాయుడు కూడా అదే చేస్తున్నాడు. ఎగ్జాంపుల్ ఎందుకు చెప్పినాడు, చంద్రబాబు నాయుడు 5 కోట్ల మంది దగ్గర అదే తీసుకున్నారు. ఇప్పుడు రాజధాని భూములు తీసుకున్నారు, ల్యాండ్ పూలింగ్ తీసుకున్నారు, రైతులకి 25% పంచిపెట్టినారు, ప్రభుత్వానికి 25%, 50% రోడ్లు, భవనాలు, పార్కులు అది అమ్ముకోవడానికి ఉండదు. రోడ్లు ఎట్లా అమ్ముకుంటాం, పార్కులు ఎట్లా అమ్ముకోవడానికి ఉండదు కదా. సో ఆ 50%లో 25% రైతులకి, 25% ప్రభుత్వానికి అనుకుందాం. అది యాక్చువల్లీ ఇంకా 28% రైతులకి, 22% ప్రభుత్వానికి ఏమో ఉంటుంది. సో ఈ అమరావతి దేంతో కట్టాలా, ఏ డబ్బుతో అమరావతి కట్టాలంటే నిర్మాణమే ప్రభుత్వ డబ్బుతో కట్టాలా. ప్రభుత్వ డబ్బు అంటే మళ్ళీ ప్రజల డబ్బే. రోడ్లు వేయాలన్నా, డ్రైనేజ్ కట్టాలన్నా, కరెంటు బిల్లులు కట్టాలన్నా, ఈ అమరావతిలో కట్టాల్సిన సెక్రటరియట్, హైకోర్టు, అసెంబ్లీ కట్టాలన్నా ఇవన్నీ ప్రభుత్వ డబ్బుతోనే. ప్రభుత్వం డబ్బు అంటే ప్రజల డబ్బు, అంటే 5 కోట్ల మంది ప్రజల డబ్బు. 5 కోట్ల మంది ప్రజల డబ్బు తీసుకుంటే అదేమవుతుంది, పెద్ద క్యాపిటల్ గా అవుతుంది. పెద్ద క్యాపిటల్ గా అయితే ఎవరు లాభపడుతున్నారు? అంటే అందులో ఉన్న ప్రభుత్వదారులు లాభపడుతున్నారు, భూమి ఇచ్చిన వాళ్ళు లాభపడుతున్నారు. అదే సార్, అంటే ఎవరైతే భూములు తీసుకున్నారో వాళ్ళు లాభపడుతున్నారు. ఇప్పుడు రైతులు కాదు కదా,
రైతులు కూడా ఉన్నారు కొంతమంది, అందులో 80% బయట వాళ్ళు ఉన్నారు, కొంతమంది రైతులు ఉన్నారు. అది 80 లేకపోతే 70 మాకు తెలియదు, కానీ కొంతమంది రైతులు కూడా ఉన్నారు వీళ్ళు. అయితే మీ భూమిలో ప్రజల ఆస్తులు కడితేనే మీ భూమి విలువ పెరిగింది. డబ్బులు కట్టింది ఎవరు డబ్బుతోని? ప్రజల డబ్బుతోనే. లాభాలు ఎవరికి రావాలా? ప్రజలకు రావాలి. మరి ఏం చేస్తాడు చంద్రబాబు? ఇక్కడ నేను క్యారికేచర్ వేసింది, క్యారికేచర్ ఏమేసాను, ఇది వాళ్ళ ఫుడ్ అంటే ప్రజలందరి ఫుడ్. ఇది ప్రజలు అంటే ప్రజలు, వాళ్ళ పిల్లలు, వాళ్ళ మనవలు, వాళ్ళ కంచంలో నుంచి వీళ్ళు దోచుకుంటున్నారు. ఎట్లా దోచుకుంటున్నారు అని ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం ఈ క్యారికేచర్. ఈ క్యారికేచర్ మా మీద వేస్తావా అని కేసు కాదు. కేసు ఏమంటే అందరినీ సుప్రీంకోర్టుకి లెటర్ రాయమంటావా? అందరూ సుప్రీంకోర్టుకి లెటర్ రాస్తే మా బండారం బయటపడుతుంది. ఇప్పుడు మీ కేసు ఉంది ఏంటి? ఆ క్యారికేచర్ వేసినందుకు కేసు కాదు, క్యారికేచర్ వేసినందుకు కేసు పెట్టారమ్మా. క్యారికేచర్ వేసినందుకే కేసు పెట్టినారు. మా అవినీతి బయట పెడతామని కేసు ఎట్లా పెడతారు? అవినీతి బయట పెట్టే హక్కు ప్రతి ఒక్కరికి ఉంది. సుప్రీంకోర్టుకి లెటర్ రాస్తామని కేసు ఎట్లా పెడతారు? సుప్రీంకోర్టుకి లెటర్ ప్రాథమిక హక్కు. అవినీతి బయట పెడతామని చెప్పలేరు. అవి చెప్పలేరు కాబట్టి ఈ కేసు పెట్టినారు. ఈ పోస్టరు ఆంధ్రప్రదేశ్లో ప్రతి గ్రామంలో ఉండాలి, ప్రతి ఇంటి ముందర ఉండాలి. ఈ పోస్టర్ ప్రతి ఇంటి ముందర పెట్టుకున్నారు అనుకోండి, ఏంటి బాబు ఏదో పెట్టినావు, ఏంటి దాన్ని ఏంటి అని తెలియని వాళ్ళు వచ్చి అడుగుతారు. అప్పుడు వీళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయాల. అమరావతిలో ప్రజలందరికీ అమరావతి కట్టడానికి డబ్బు ఎవరిది? ప్రజలది. అక్కడ రాజధాని కట్టక ముందర భూమి విలువ ఎంత? 10 లక్షలు. రాజధాని కట్టిన తర్వాత భూమి విలువ ఎంత అవుతుంది? 10 కోట్లు. ఆ 10 లక్షల నుంచి 10 కోట్లు వెళ్ళడానికి కారణం ఎవరు? రాజధాని కట్టడం. రాజధాని ఎవరు డబ్బులతో కడుతున్నారు? ప్రజల డబ్బులతో కడుతున్నారు. మరి లాభం ఎవరికి వస్తుంది? భూమి ఇచ్చిన వాళ్ళకి. సో ఈ పోస్టర్ ఇంటి ముందర పెడితే ఏంటి ఈ విషయం అంటే ఇది ఎక్స్ప్లెయిన్ చేయాలా. ప్రతి ఊర్లో ఈ పోస్టర్ అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వస్తూ ఉంటారు, అక్కడ రప్ప అని పోస్టర్లు పట్టుకునే బదులు ఈ పోస్టర్ పట్టుకోండి. రప్ప అనే పోస్టర్ పట్టుకోండి. ఈ పోస్టర్ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర పట్టుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు కూడా పిలిచి ఏంటి ఆ పోస్టర్ అడిగితే జగన్మోహన్ రెడ్డి గారి దృష్టి కూడా వెళ్తుంది విషయం.